ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్ లోని సామూహిక యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని పతంజలి యోగా సమితి గురువర్యులు రాఘవనందన్ ముడంబ పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ లో గల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవ ప్రచార ర్యాలీని నిర్వహించారు. యోగా గురువర్యులు రాఘవనందన్ ముడంబ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పతంజలి యోగా సమితి సభ్యులు పాల్గొని 21వ తేదీన జరిగే యోగా దినోత్సవంపై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరాజు, విఎస్ఎన్ మూర్తి, కలగా శివరాణి, నాగేశ్వరరావు, శ్రీనివాస చౌదరి, భవానీ, శ్రీదేవి, మద్దల శ్రీను, సత్యబాబు, రజని, సత్యనారాయణ రెడ్డి, వర్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు. మనిషికి యోగా అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు అర్థమయ్యేలాగా దాన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్గా, తర్వాత అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి విషయంగా ప్రచారం చేస్తున్నారు. అందుకు అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మన జిల్లాలో మన అధికార ప్రథమ పౌరుడైనటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు అనేస్తాం, మనం వెంకటేశ్వరరావు గారు, మన ఉదయ్ శ్రీనివాస్ గారు, ఈ పద్మశ్రీ గారు, రాజశేఖర్ గారు, మున్సిపల్ కమిషనరు సానా సతీష్ గారు, వీరందరూ కూడా మన ప్రజాప్రతినిధులు అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఆ ప్రోత్సాహానికి మా అందరి తరఫున పతంజలి యోగ సమితి బాబా రామ్దేవ్ గారి తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. మీరు మా యోగా సెంటర్లు 10 పైగా కాకినాడలో ఉన్నాయి. ఆ సెంటర్లలో ఉచితంగా యోగా నేర్పడం జరుగుతుంది. వారం రోజుల్లోనే మీలో ఎంతో మార్పును మీరు గమనించగలుగుతారు. అదంతా కూడా ప్రయోజనాన్ని పొందాలి అని, ఇదంతా కూడా ఉచితమని మీ అందరికీ తెలియజేస్తూ 21/6/2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ సారి జరుపబడుతుంది. ఈ 11వ సారి జరుపబడుతున్నటువంటి అంతర్జాతీయ 6వ యోగా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా స్టేడియంకి వచ్చి అక్కడ యోగా మొదటి రోజుగా మీ లైఫ్లో మొదటి రోజుగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాము.